నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, చాలామంది గవర్నమెంట్ సర్వెంట్ కావాలని చెప్పి ఎంతో కుతూహలపడుతూ పబ్లిక్ సర్వెంట్గా ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టేదానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఒక క్లయింట్ అనుకోండి, లేకుంటే ఒక అతను నా దగ్గరికి వచ్చిన అతను అనుకోండి, అడిగిన విషయాలపైన ఆడ జరిగిండే విషయం పైన మీకు చెప్పాలని చెప్పి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్గా ఇటువంటి మీరు ఫేస్ చేస్తుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అప్లికేషన్ నావీలో ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ మూవ్ చేశాడు. ఇతను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఆ కన్సర్న్ సంబంధిత అధికారులు ఇతని దగ్గర నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అడిగి ఉన్నారు. ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అని చెప్పి అతను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పటికి నీ మీద ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పున్నారు. అంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నదని తెలిసిన తర్వాత అతను చాలా కంగారు పడుతూ కొద్దిగా ఫోన్ చేశాడు, అడిగాడు, ఇన్ఫర్మేషన్ అడిగాడు. చెప్పాను, రాయ్యా చూద్దాము, వీలైతే కనుక ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత ఏదైనా నేను అడ్వైజ్ చేయగలుగుతాము. సపరేషన్ ఆఫ్ యాక్ట్ కింద కానీ కన్సిల్మెంట్ ఆఫ్ యాక్ట్ కింద కానీ రాదయ్యా. ఎందుకంటే కనుక నువ్వు అప్లికేషన్ పెట్టే రోజుకి నీకు నోటీస్లో లేదు ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నది. 41 CRPC ఇచ్చి కానీ పిలవలేదు పోలీసులు. లేదంటే కనుక కోర్టు నుంచి కానీ అతను సమన్స్ రాలేదు, తెలియదు అతనికి. అది దేనికి సంబంధించి అంటే అగ్నిపత్ అనే స్కీమ్ సంబంధించి, గవర్నమెంట్ అగ్నిపత్ అనే స్కీము, ఆర్మీ ఫోర్సెస్ సంబంధించి అగ్నిపత్ అనే స్కీమ్ పెట్టి రిక్రూట్మెంట్ సంబంధించిన విషయాలు సంబంధించి దేశం మొత్తం చాలా అల్లకల్లోలమై కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవలు సంబంధించి ఇలా చాలా దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ర్యాండమ్గా. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ అన్లాఫుల్ అసెంబ్లీ అంట, లేకుంటే కనుక పబ్లిక్ ప్రాపర్టీస్ డిస్ట్రాయ్ చేశారనే ఉద్దేశంతో కొన్ని మైనర్ సెక్షన్స్ పెడుతూ చాలామంది పిల్లల మీద, అలా పార్టిసిపేట్ అయినటువంటి యూత్ మీద, చాలామంది మీద ర్యాండమ్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు చాలా స్టేట్లలో. అట్లా రిజిస్టర్ చేసినప్పుడు ఇతను కూడా అందులో ముద్దాయిగా ఉన్నాడనేది ఇతనికి ఎప్పుడు తెలిసింది? నావీలో అప్లికేషన్ పెట్టి సెలెక్ట్ అయిన తర్వాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఇతను వచ్చి ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఆ సందర్భంలో మాత్రం తెలిసింది. అంతవరకు అతనికి పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ రాలేదు, లేదంటే కోర్టు నుంచి ట్రయల్కి వచ్చిన సందర్భంలో ఇతనికి సమన్స్ రాలేదు. కాబట్టి ఇది ట్రయల్లో ఉన్నదనే విషయం ఇతనికి తెలియదు. ఇప్పుడు ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇతనికి సాధ్యం కాలేదు పోలీస్ స్టేషన్లో తీసుకునేదానికి. కానీ ఇట్లా సెలెక్ట్ అయినాను నేను, నాకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు వాళ్ళు, వెదర్ రైట్ ఆర్ రాంగ్ దే వాంట్ టు ఆన్సర్ టు మై క్వరీ అని చెప్పి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకొని ప్రయత్నం చేసినా కానీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింటుంది. లేదంటే కనుక ఏదైతే కనుక నావీలో అప్లికేషన్ పెట్టాడు కాబట్టి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పార్టీ చేస్తూ, పోలీసులు పార్టీ చేస్తూ రిట్ పిటిషన్ మూవ్ చేసి ఒక డైరెక్షన్ అడిగినా కానీ క్లారిటీ వచ్చింటుంది. సపరేషన్ ఆఫ్ యాక్ట్ కింద రాదు, లేకుంటే కన్సిల్మెంట్ కిందకి రాదు, కాబట్టి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు వీళ్ళు అని చెప్పింటే కనుక ఖచ్చితంగా అతనికి ఫైనల్ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి జాబ్లోకి ఎంటర్ అయి ఉంటాడు, ట్రైనింగ్కి వెళ్ళి ఉంటాడు. ఇతను ఏం చేశాడు, 4 months ముందు అలా సలహా అడిగి రాకపోవడం వల్ల, నా దగ్గరికి రావాలనే విషయం కాదు ఇక్కడ, ఎవరైనా సరే దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి తెలుసుకోకపోవడం వల్ల ఎక్కడో లోకల్లో వాళ్ళని వీళ్ళని అడిగి నీకు జాబ్ రాదయ్యా, ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నది, లేకుంటే సీసీ పెండింగ్ ఉన్నది నీ మీద, నువ్వు సరైన సమాధానం చెప్పలేదు, అప్లికేషన్లో నువ్వు అన్నీ కన్సిల్ చేసావు, అంటే నువ్వు చెప్పవలసింది చెప్పకుండా అప్లికేషన్లో దాపరికం చేసావు అనే ఉద్దేశంతో నీకు జాబ్ రాదనే ఉద్దేశంతో కన్క్లూజన్కి వచ్చేసాడు అబ్బాయి. దాని తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయలేదు. 4 months తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, సార్ ఏం చేయాలి అంటాడు. ఇంకేం చేయలేము, అయిపోయిన తర్వాత. ఇప్పటికైనా వస్తే అటువంటి సందర్భాలు ఫేస్ చేసే వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక కన్సీల్మెంట్ కిందకి రాదు. నీకు తెలియదు, నీకు 41 CRPC కింద నోటీస్ ఇవ్వలేదు, పోలీసులు ఇవ్వలేదు, స్టేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయని చెప్పి వాళ్ళు చెప్పలేదు. ర్యాండమ్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కొన్ని 100 మందిని ముద్దాయిగా చూపించినప్పుడు అందరికీ పిలిచిండ్రు కాబట్టి అక్కడ తెలియదు ఇతనికి. నెక్స్ట్ వచ్చేసి సీసీ నెంబర్ అయిన తర్వాత కానీ, లేకుంటే కనుక ట్రైల్కి వచ్చిన తర్వాత కానీ ఇతనికి సమన్స్ రాలేదు. కాబట్టి ఇతనికి అవేర్నెస్ లేదు, నోటీస్లో లేనప్పుడు ఇతను ఎట్లా సప్రెస్ చేసినట్టు అయితే అది ఎప్పుడు తెలిసింది? వైల్ అట్ ద టైమ్ ఆఫ్ కాంటాక్టింగ్ టు ద పోలీస్ ఫర్ గెట్టింగ్ ది క్లియరెన్స్ సర్టిఫికేట్. ఆ టైంలో మాత్రమే, ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు మాత్రమే సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇతనికి తెలిసింది. కాబట్టి ఇవన్నీ చూపిస్తూ కోర్టుకి చెప్పింటే ఖచ్చితంగా కోర్టు ఏదో ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో డైరెక్షన్ ఇచ్చి, లేకుంటే కనుక ఆ ఫాల్స్ ఎఫ్ఐఆర్ కానీ ఉంటే కనుక క్వాష్ అని చేసి స్టే అని ఇచ్చేసి పర్మిట్ చేయండి ఫస్ట్ ట్రైనింగ్ అని చెప్పిన డైరెక్షన్ ఇచ్చి ఉంటుంది. అట్లా లాలో ఇటువంటి రెమెడీస్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోకపోవడం వల్ల చాలామంది నష్టపోతుంటారు. కాబట్టి ఇది అవేర్నెస్ కోసం అని చెప్పి ఇటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను, నమస్కరించి చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక లాయర్ చెప్తున్నాడు, లాయర్ కేసు కోసం చెప్తున్నాడు అని చెప్పి ఎప్పుడు అలా చూడొద్దు. పాజిటివ్గా చూడండి. పాజిటివ్ యాంగిల్లో చూస్తే కనుక
మీకు పనికిచ్చే విషయాలు ఏముంటాయి అనేది మీరు సెట్ చేసుకొని తీసుకోగలుగుతారు. అలానే చూడండి కానీ, అంతేగాని ప్రతి ఒక్కరూ కేసుల కోసమే లాయర్లు చెప్తారు అనేది ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి. మాకు కూడా సమాజానికి ఎవరో ఎంతోమంది పేదవాళ్ళు లేకుండా కనుక లా అవేర్నెస్ లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి ఇంతో తపన ఉంటుంది. అటువంటి విషయాలలో మీరు అవగాహన తీసుకొని తెలుసుకోవడం వల్ల ఇటువంటి సందర్భాల్లో నుంచి మీరు ఈజీగా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎఫ్ఐఆర్ పెండెన్సీ గురించి అంత గాబరా పడాల్సిన పని లేదు. ఎఫ్ఐఆర్ పెండెన్సీ ఉంటే కనుక, మీకు నోటీస్లో ఉంటే కనుక, మీకు తెలిసి ఉంటే కనుక మీరు డిస్క్లోజ్ చేయండి. డిస్క్లోజ్ చేసి దాని తర్వాత కావాలంటే అది అక్విటల్ వచ్చిన తర్వాత అయినా సరే, లేదంటే కనుక కన్విక్షన్ ట్రయల్లో కానీ పెండింగ్ ఉండిందంటే కనుక దాన్ని చూపించైనా సరే మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మైనర్ అఫెన్సెస్లు పెట్టింటారు, ఏదో ఒకటి చిన్నది సంబంధం లేనిది కానీ 498 కానీ ఇటువంటి ఏవో పెట్టింటారు. వాటి వల్ల లైఫ్ అంతా పాడు చేసుకోవాలనేది ఎక్కడ చెప్పదు చట్టం. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, ఉంటానండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ని. నమస్తే అండి.